తగ్గినాయని చెప్పు. ఓవరాల్ చూస్తే దొంగతనాలు వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ తగ్గినాయి. బట్ డస్ నాట్ మీన్ మనం తగ్గినాయి కదా ల్యాక్ లస్టర్ యాటిట్యూడ్ ఉండకూడదు. ఏటీఎం దొంగతనాలు జరిగినాయి. ఇంత మాట్లాడుకున్నట్టు నిజామాబాద్ మంది హైవే పైన ఉంటుంది, మెయిన్ హైవే. మేవాత్ గ్యాంగ్ లేదంటే మిగతా అంతర్రాష్ట్ర దొంగలు అంతర్రాష్ట్ర గ్యాంగులు వచ్చి ఇట్లా చేసి మళ్ళీ వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. మన ఆర్మూర్లో మొన్న జరిగిన ఏటీఎం దొంగతనం కూడా మేవాత్ గ్యాంగ్ ఆపరేషన్ అనుకుంటున్నాం. అయితే ఇవాళ ఇంకోసారి వాళ్ళు సంగారెడ్డిలో కూడా చేయడానికి ట్రై చేశారు. సో సేమ్ గ్యాంగా డిఫరెంట్ గ్యాంగ్ అనేది అనలైజ్ చేస్తున్నాం. అట్లానే ఒక టీం ఈ మేవాత్ ఆపరేషన్స్ని పట్టుకోవడానికి వాళ్ళ ఏరియాకి పంపించడం జరిగింది. సో దట్ ఎక్కడైతే ఒరిజిన్ ఉందో అక్కడి నుంచి వాళ్ళు పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాస్ ఉన్నాయి, అన్ని రికార్డింగ్ ఎవిడెన్స్ ఉన్నాయి. అది ఉంది. అగైన్ ఐమ్ టెల్లింగ్, అవి ఉన్నాయి. ఎక్కడ అవసరం ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ అవుతాయి అంతే. నవీపేట కేసు చోట అంటే యాక్చువల్లీ అదే అన్నారు గ్రామాభివృద్ధి కమిటీ. బట్ ఏసీపీ నిజామాబాద్ టీమ్స్లో దే హ్యావ్ డన్ వెరీ హార్డ్ వర్క్. నెల్లూరు నుంచి కూడా ఛాన్సెస్ ఉన్నాయా అనేది వెతుకుతున్నారు. కుమార్ రెడ్డి అన్నాడు, ఆయన కూడా జడ్చర్ల కేసు ఉంది, అది కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.